స్పెషల్ డిబేట్. నేను అమూల్య. ఇక తెలంగాణ రాజకీయాలు అనూహ్య షేప్ తీసుకుంటున్నాయి. త్వరలో రేవంత్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకోనుండగా అంతకంటే ముందుగా తెలంగాణలో ఫైర్ వర్క్ స్టార్ట్ అయినట్టుగా సీన్ కనిపిస్తోంది. తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించిన రేవంత్ రెడ్డి సర్కార్పై సొంత పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి. ప్రణాళికాబద్ధంగా ముందుకు నడుచుకోవాల్సిన తరుణంలో ఆ పార్టీ ముఖ్యులు చేస్తున్న ప్రకటనలు ప్రభుత్వ మనుగడకొచ్చిన ఇబ్బందిందన్న దానిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. త్వరలో రేవంత్ సర్కార్కు ఏడాది పూర్తి కావస్తోంది. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడానికి హస్తం సిద్ధమవుతోంది. కానీ ప్రభుత్వంలోని కీలక మంత్రుల్లో మాత్రం అభద్రతా భావం కనిపిస్తోందా అన్నట్టుగా ఒక్కో ప్రకటన వస్తోంది. సర్కార్ మనుగడపై అనుమానాలు వస్తున్నాయి. ఇక తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏడాది పూర్తి కానుండటంతో ప్రజాపాలనకు ఏడాది అంటూ హస్తం పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం రేవంత్ సర్కార్ను అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. ఇది ఏదో యథాలాపంగా చేసిన ప్రకటన ఎంత మాత్రమూ కాదు. పదే పదే కాంగ్రెస్ నేతల నుంచి ఇదే వర్షన్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం లేదని చెప్పేందుక, బీఆర్ఎస్ పార్టీ కుట్రలను బయటపెట్టేందుక అనే అనుమానాలు జనంలో కలుగుతున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడినా ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలని చూస్తోందా అనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి సర్కార్కు తెలంగాణ అసెంబ్లీలో కావలసినంత సంఖ్యాబలం ఉంది. బయట నుంచి మద్దతిచ్చేవారు ఉన్నారు. తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేలు 119 మంది కాగా మ్యాజిక్ ఫిగర్ 60 మంది. కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 64 కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో గెలుపుతో ఆ బలం 65కు చేరింది. మిత్రపక్షాలతో కలిసిన బలం 66. బయట నుంచి రేవంత్ రెడ్డి సర్కార్కు మద్దతిచ్చేందుకు 10 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇంతలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలం ఉన్నప్పటికీ సర్కార్ను అస్థిరపరుస్తున్నారంటున్న ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంథింగ్ ఏదో తేడా కొడుతోందన్న భావనను కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో అస్థిరపరుస్తున్నారంటూ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మొన్నటి వరకు ప్రభుత్వాన్ని పడగొడతామన్న నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారారు. అంతేకాదు, నాడు కాంగ్రెస్ పార్టీ నేతలను తీవ్రంగా విమర్శించిన నేతలు ఇప్పుడు అదే పార్టీలో సొంత మనుషులుగా మారారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి కడియం శ్రీహరి ఒకరు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ ఫిరాయించారు. కుమార్తెకు వరంగల్ ఎంపీ సీటును సైతం ఇప్పించుకుని గెలిపించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వానికి బాసటగా పలువురు ఎమ్మెల్యేలు నిలిచారు. దానం నగేందర్, ప్రకాష్ గౌడ్ లాంటి నేతలు కూడా ఆ లిస్టులో ఉన్నారు. ఇలాంటి తరుణంలో అసలు రేవంత్ సర్కార్కు వచ్చే ఇబ్బంది ఏంటన్నది అర్థం కావడం లేదన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. ఓవైపు తనను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుందని భావిస్తున్న సీఎం రేవంత్ కారు పార్టీని దెబ్బకొట్టేలా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో రేవంత్ టార్గెట్ గా బీఆర్ఎస్ ముఖ్యులు హరీష్ రావు, కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. ఇక బీజేపీ సైతం ఆ పార్టీని దెబ్బకొట్టేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయంటూ విమర్శిస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందంటూ మంత్రులు ఒంటికాల మీద లేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని కోల్పోయామన్న అక్కసుతో కుట్రలంటూ నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలంటూ ఆక్షేపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనను ఒకసారి గుర్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానిస్తున్నారు. నాడు మిర్చి రైతులకు బీఆర్ఎస్ సర్కార్ బేడీలు వేసిందని, నేరెలలో దళితులను ట్రాక్టర్తో తొక్కించారని, ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న పొంగులేటి విమర్శించారు. మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ ఆ పనిలో విఫలమైందన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని, ప్రజా సమస్యలను ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తేవడం లేదని ఆయన దుయ్యబట్టారు. కేవలం రేవంత్ సర్కార్ను ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎలా కూర్చోవాలన్న విషయాలని ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు రేవంత్ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామంటూ బీఆర్ఎస్ నేతలు ముక్తకంఠంతో చెబుతున్నారు. నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకొస్తారన్న హరీష్ రావు వ్యాఖ్యానించారు. అన్యాయంగా అక్రమంగా ఆయనను అరెస్ట్ చేశారని, అందుకు కొడంగల్ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారన్నారు. ఇక ప్రజల కోసం 100 సార్లైనా జైలుకెళ్తానన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాము కాంగ్రెస్ మంత్రులు చెబుతున్నట్టుగా రేవంత్ సర్కార్ను కూలదోయాలనుకోవడం లేదని, 5 ఏళ్లు అధికారంలో ఉంటే రేవంత్ సర్కార్ గురించి ప్రజలకు పూర్తిగా తెలుస్తోందన్నారు. ఇక రెండు పార్టీలు తెలంగాణలో బీజేపీని ఫినిష్ చేసి తామే అధికార ప్రతిపక్షాలుగా ఉండాలని అనుకుంటున్నాయని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటేనన్న కేంద్ర మంత్రి తెలంగాణలో బీజేపీని దెబ్బకొట్టాలని రెండు పార్టీలు చూస్తున్నాయని మండిపడ్డారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ కోరడం లేదని చెప్పారు. రెండు పార్టీలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాలక్షేపం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు మన స్పెషల్